మీడియా ముఖంగా అనేక మాటలు మాట్లాడారు. ఆయన కూడా ఏమంటున్నారంటే రాజధాని ఎక్కడి నుంచి అయినా పరిపాలించవచ్చు కదా, ఇప్పుడు 1,00,000 ఎకరాలు దేనికి అంటున్నారు. వాస్తవం అది. ఇప్పుడు 1,00,000 ఎకరాలు అయితే రైతులతో డెవలప్మెంట్ చేసుకుంటారుగా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు కదా. మరి ఈయనే చేయాల్సిన అవసరం ఏముంది? 1,00,000 ఎకరాలు ఎక్కడన్నా రాజధాని ఉందా? ప్రాజెక్టు కట్టి రాజధాని కట్టి అంత స్టేజ్ ఏ రాష్ట్రంలో చూసామో మన భారతదేశ చరిత్రలో లేదు కదా. 1,00,000 ఎకరాలకి కూడా 2,00,000 కోట్లు అలా వేల కోట్లు ఎంత అవుతాయి అంటున్నారు కదా. ఆయన సంపాదించుకుంటానికేనమ్మా. అంటే ఏరే పార్టీ అంటే నేను ఏ పార్టీ తొత్తుని కాదు, ఆయన సంపాదించుకుంటానికి ప్రజలకి భూదోపిడీ కింద వచ్చింది. మరి భూదోపిడీ కింద కాపాడుతుంది అమ్మ, కళ్ళకి స్పష్టంగా కాపాడుతుంది కదా. ఎవరిమైనా అడుగుండే కడుపు అన్నం తినేవాడు ఎవడైనా చెబుతాడు. ఇది దోపిడీ అనేది ఎవరికైనా తెలుసు. నువ్వేనా ప్రజలకైనా పెట్టావా? ఏం పెట్టేది లేదు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చెబుతున్నారు, మేము అంతా కుదించుకుంటూ వస్తున్నాడు, అయినా బడ్జెట్ ఇవ్వలేకపోతున్నాడు, లో బడ్జెట్లో పడిపోయింది, అప్పుల పాలు అయిపోతుంది. మరి నువ్వు 3 లక్షల కోట్లు అప్పు చేసి ఇది చేసినప్పుడు మరి ఏమి ఇవ్వలేకపోతే ప్రజలు ఏంది అంటారో. ఇప్పటికే తిరుగుబాటు చాలా వరకు వచ్చింది ప్రజల్లో. ఎయిర్పోర్ట్ కూడా జగన్ గారి హయాంలో ముందుకు కదిలింది అంటున్నారు. ఆయన క్రెడిట్ ఏమో మాదే అంటారు. టీడీపీ వాళ్ళు అంతా మాదేని అంటారమ్మా. నేను అన్నానని కాదు, వాళ్ళు ఏం చేసినా చంద్రబాబు నాయుడు మాదేనని బావారిని పురుషుని పొల్లాడతాడు కదా. అది టీడీపీ వాళ్ళకి అలవాటు. అది ఇంత విస్తరణలో భూసేకరణ చేస్తే వచ్చే 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు అయినా మనకి అమరావతి కదలదు అంటున్నారు జగన్ గారు. ఎందుకంటే 1,00,000 ఎకరాలు ఏంటి సార్, మామూలుగా విషయం కాదు కదా. అది వాస్తవే, అది వాస్తవే. మరి ఇప్పుడు మనం కట్టేది ఏదో 10 ఎకరాల్లో కట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది. 1,00,000 ఎకరాల్లో నువ్వు దేనికి 1,00,000 ఎకరాల్లో ఏం చేస్తానికి? ప్రజలు సొమ్మే కదా అంతాను. మరి ఎక్కడో నిన్న చూస్తున్నాడు టీవీలో, ఎక్కడో చెరువుల్లో ఎత్తున్నాడు తీసుకెళ్ళి. నువ్వు వాళ్ళ పొలాలు ఏమన్నా నీకు మయ్యాన్ని ఇచ్చారు, నువ్వు తీసుకెళ్ళి చెరువులో చెప్తే అన్యాయం చేసినట్టు కదా. మాట అన్నారు లేదు. మంత్రి గారు ఏమంటున్నారంటే 3 ఏళ్ళలో మేము డెవలప్ చేయబోతే మీరు భూములు ఇచ్చేయండి, డెవలప్ చేస్తే కోర్టుకి వెళ్ళండి అంటారు. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మరి కోర్టుల చుట్టూ తిరుగుతారు. మరి అంతే మాటలు కదా, శవత్వం ఏముంది? రేపు కోర్టుల చుట్టూ తిరుగుతారు. ప్రజలు పిచ్చోళ్ళు కదా, ఆడుకో ఎట్టైనా ఆడుకోవచ్చు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా.